హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే గిరి ప్రదక్షిణకి వచ్చామండి. చాలామంది జనాభాలు అయితే వచ్చారు ఇక్కడికి. అంటే దేవుడి దగ్గర ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడానికి అయితే చాలామంది వచ్చారు. చాలా వేలకు వేల మంది జనాలు అయితే వచ్చారండి ఇక్కడ గిరి ప్రదక్షిణకి. ఇప్పుడైతే మనం చూస్తుంది సింహాచలం కొండ కింద ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే రోడ్డు పెద్దది చేశారో జనాలు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు. ఇదివరకు చాలా చిన్న రోడ్డు ఉండేది, అడివారం దగ్గర రోడ్డు, మీకు ఐడియా ఉంటుంది. ఆ రోడ్డు చాలా చిన్నగా ఉండడం వల్ల చాలామంది చాలా ఇబ్బందికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే డబుల్ రోడ్డు చాలా పెద్ద వేయడం వల్ల చాలా మంది జనాలు మీరు చూస్తున్నారు కదా, అలా వెళ్తున్నారు. నేనైతే స్లిప్పర్స్లో లేకుండా అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో బాగుంది, తర్వాత తర్వాత కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకైతే అక్కడ ఇబ్బంది లేకుండా అయితే మొత్తానికి ఫుడ్ స్టాల్స్ అయి పెట్టారండి. అక్కడక్కడైతే మన ఆయుర్వేదిక్ వాళ్ళు వచ్చి మనకి స్ప్రేస్ ఇవన్నీ కాలు కొట్టడం కాకుండా మసాజ్ కూడా ఇస్తున్నారండి ఆయిల్ రాసి. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీకి అయితే స్ప్రే కొట్టించాను, ఎందుకంటే నడలేరు కాబట్టి. ఎందుకంటే నా పరిస్థితి ఎంతకన్నా దారుణంగా ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సీతందార్ వరకు చేరుకున్నాం. అండ్ అలాగే చాలామంది పైనుంచి వెళ్ళిపోతున్నారు. హైవే మీద నుంచి చాలా తక్కువ మంది, ఒకరు ఇద్దరు అలా వస్తున్నారండి. పైనుంచి అంటే కొంచెం లాంగ్ అయిపోద్ది, పైగా రోడ్డు కూడా అంతగా బాగోదు. నేను అందుకని కింద నుంచి వస్తాను, హైవే మీద నుంచి. అండ్ ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంటి దగ్గర ఉండి చాలామంది గిరి ప్రదక్షిణకి వెళ్ళావా అని అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడికి వచ్చిన దాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందుకనే కొంచెం లైవ్లో చూపిస్తే కొంచెం వాళ్ళకి కూడా మన కష్టాలు తెలిసి వస్తాయి కదా అని చెప్పి వీడియో తీయడం అయితే జరిగింది. మేము ఆల్రెడీ ఇక్కడ ఎన్ఈడి దాకా చేరుకున్న ఎన్ఎస్టీఎల్ దాకా ఇక్కడ వరకు చేరుకున్న తర్వాత ఇక్కడేనండి ఆయుర్వేదిక్ వాళ్ళు మొత్తం ఆయిల్ లైవ్ రాసి కాలుకి ఆలీలని చిన్నోళ్ళ పెద్దోళ్ళని చూడట్లేదు, మొత్తం అందరికీ ఆయిల్ రాస్తున్నారు. కింద కూర్చోపెట్టి పాదాలకి పెక్కలకి మొత్తం అన్నిటికీ ఆయిల్ రాస్తున్నారు. మేమైతే విజయవంతంగా మళ్ళీ సింహాచలాన్ని అయితే చేరుకున్నామండి. ఇంకా మా వీడియో ఎండ్ అయ్యే టైం వచ్చింది. అండ్ భక్తులందరికీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం నడాలి. అండ్ ఫుడ్ స్టాల్స్ వీళ్ళందరికీ పెట్టిన వాళ్ళకి అన్నదాత సుఖీభవ. మేమైతే విజయవంతంగా పూర్తి చేసాం. మళ్ళీ సింహాచలం చేరుకున్నప్పుడు నా మొహంలో అయితే ఏదో నవ్వుతున్నాను, కానీ కింద చాలా పెయిన్ ఉంది. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము పూర్తి చేసాక ఆ రోజు నైట్ 9 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళండి. వీళ్ళు 9 నుంచి 10, 6, 5 ఆ టైంలో స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడ వరకు చేరుకున్నారండి. అండ్ అప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికి వెళ్తారు, మనం ఎప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళి పూర్తి చేసి ఇంట్లోకి వెళ్తారో నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియో ఎడిటింగ్ చేసిన టైంకి కూడా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళంతా కూడా విజయవంతంగా పూర్తి చేయాలని అయితే కోరుకుందామండి. ఇంకెంతే, ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. గిరి ప్రదక్షిణ వీళ్ళంతా సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా.